శరత్ ఆ ఫోటోలో కిల్లర్ శరత్ కలిసి ఉన్నదాన్ని చూసి షాక్ అయ్యాడు. మరుసటి రోజు ఉదయం శరత్ స్నేహితుడు ఫోటోగ్రాఫర్ అజయ్ చనిపోయాడని పోలీసులు తెలిపారు. శరత్ మనసులో అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి. అజయ్ నన్ను ఆ భవనానికి ఎందుకు పంపాడు? నన్ను చంపడానికి ప్రయత్నించాడా? అయితే కిల్లర్ రామ్ ఎందుకు నన్ను వదిలేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే తన ప్రాణాలను కాపాడుకోవాలి అనుకుంటాడు. శరత్ ఆలోచించి పోలీసులు తనను అనుమానించే అవకాశం ఉందని అర్థం చేసుకున్నాడు. అందుకే అతను అప్పటికప్పుడు ఒక పథకం వేసుకున్నాడు. ఆ భవనంలో కిల్లర్ రామ్ డైరీ, కొన్ని ఫోటోలు ఉన్నాయని పోలీసులు తెలుసుకుంటే నిజం బయటపడుతుందని వాళ్లకు నమ్మకం కలిగించాడు. పోలీసులు రామ్ను పట్టుకోవడానికి ఆ భవనానికి వెళ్లారు. కానీ అప్పటికే రామ్ అక్కడ లేడు. అయితే పోలీసులు ఆ డైరీని, ఫోటోలను చూసి షాక్ అయ్యారు. వాటిలో రామ్ తన కుటుంబ సభ్యులను ఎలా చంపాడో వివరంగా వ్రాశాడు. అంతేకాకుండా రామ్ తన కుటుంబం గురించి అజయ్కు చెప్పాడని, అజయ్ అతడిని ఉపయోగించుకోవాలని చూశాడని కూడా వ్రాశాడు. ఈ వివరాలను బట్టి కిల్లర్ రామ్ను ఉపయోగించి శరత్ను చంపడానికి అజయ్ ప్రయత్నించాడని పోలీసులు తెలుసుకున్నారు. ఈ నిజం తెలిసి పోలీసులు కిల్లర్ రామ్ను వెతకడం మొదలుపెట్టారు. అయితే రామ్ ఒక అజ్ఞాత ప్రదేశం నుంచి పోలీసులకు ఫోన్ చేశాడు. నా కథ ప్రపంచానికి తెలియాలి అని చెప్పి ఆ డైరీలోని నిజాలన్నింటినీ ఒప్పుకున్నాడు. అజయ్ తన కుటుంబాన్ని అవమానించి శరత్ను చంపడానికి ప్లాన్ చేశాడని, అందుకే అజయ్ను చంపి అతను చేసిన తప్పును బయటపెట్టానని చెప్పాడు. పోలీసులు కిల్లర్ రామ్ను అరెస్ట్ చేశారు. కోర్టులో పోలీసులు రామ్ చెప్పిన విషయాలన్నింటినీ రుజువులతో సహా సమర్పించారు. కోర్టు రామ్కు మరణశిక్ష విధించింది. శరత్ మనసులో ఇంకా భయం పోయినట్లేదు. ఎందుకంటే ఆ కిల్లర్ ఇంకా అతడితో ఉన్నట్లే ఉంది. అంటే రామ్ చనిపోలేదు. రామ్ చేసిన నేరాన్ని తన మనసులో శరత్ భయం రూపంలో మోసుకెళ్తున్నాడు. ఈ కథ ఇక్కడితో ముగిసింది అని అనుకున్నా శరత్ జీవితంలో ఆ భయం ఎప్పటికీ వెంటాడుతుంది. కథ నచ్చితే మరిన్ని కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.